అయ్యా మీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. వచ్చింది మన శంకర్ వరప్రసాద్ గారి ట్రైలర్ డ్రాప్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం, ఎంత ఫన్నీగా అండ్ కామెడీగా ఉందో కూడా చూద్దాం. లైక్ ఫన్నీ అంటే ఎంత ఎంటర్టైనింగ్గా అనిల్ రావిపూడి గారు ఎంత ఎంటర్టైనింగ్గా మన బాస్ని వింటేజ్ అన్నారు కదా, ఎలా చూపించారో చూసేద్దాం. ట్రైలర్ అయితే డ్రాప్ అయిపోయింది, చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉన్నాను నేనైతే. ఓకే, లెట్స్ స్టార్ట్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ముందుకి పిండి ఆరేస్తా. తప్పు చేసిన కోసి కారం పెడతాడు మన శంకర వరప్రసాద్ గారు. బాస్ ఫ్యామిలీ Stay out of my life. You better behave yourself. ససే I say like a crown too heavy, can't fake that. ససే ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళందరూ బంధువుల్ని, మరీ ముఖ్యంగా అంతగానే మావుగానే ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పెద్ద మావా చూడాలి. మంచి ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నాం, ఇలా మాస్ ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లా ఉన్నావు. నువ్వు డైలాగ్ ఏంటి? ట్రైలర్ ఇప్పుడే అయిపోయింది. నాకైతే ఎలా అనిపించిందంటే యావరేజ్ మూమెంట్స్ ఉన్నాయి. చిరంజీవి గారిని స్టైలిష్గా లైక్ ఒక వింటేజ్ లుక్లో అంటే పాత లుక్స్లో కాస్త కొంచెం యంగ్గా అయితే బాగా చూపించారు. కానీ అనిల్ రావిపూడి గారి మూవీలో ఉన్నంత కామెడీ యాంగిల్స్ ఈ ట్రైలర్లో అయితే లేవు. మెయిన్గా ఇంకా ఈ ట్రైలర్లో స్టోరీ పరంగా వస్తే ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు చెప్పారు, లైక్ వైఫ్కి హస్బెండ్ మధ్య ఈగో క్లాషెస్ అండ్ స్టోరీ అండ్ ఫన్ యాంగిల్స్ని బేస్ చేసుకొని తీశారంట. స్టోరీ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కన్నా దీని ఇంట్లో చాలా బెటర్మెంట్గా ఉండిద్దని చెప్పారు. అండ్ ఇదైతే నాకు ఎక్కడో కొంచెం తేడా కొడుతున్నట్టే ఉంది అనిల్ రావిపూడి గారికి. కానీ ఈ ట్రైలర్తోనే మనం అంచనా వేయలేము, ఎందుకంటే రిలీజ్ ట్రైలర్ కూడా ఇంకోటి ఉండిద్దేమో నేను అనుకుంటున్నాను. ఆ ట్రైలర్లో లైక్ రాజసాబ్ ఫస్ట్ ట్రైలర్ చూస్తే కూడా మనకు నచ్చలేదు కాబట్టి సెకండ్ ట్రైలర్ మంచి హైప్ మూమెంట్స్ అండ్ కొంచెం క్లియర్ ఉంది కాబట్టి దీంట్లో కూడా రిలీజ్ ట్రైలర్లో మనకి అనిల్ రావిపూడి గారిది కామెడీ అనేది ఉండిద్ది అని అనుకుంటున్నాం. ఓకే, బాస్ అయితే తన వింటేజ్ లుక్స్తో బాస్ ఆఫ్ మాసెస్ అని ఎలా అంటామో అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. గ్రీన్ స్కేల్ ఎందుకు వాడేది, లైక్ వెనకాల గ్రీన్ మ్యాట్ క్లారిటీగా తెలిసిపోతుంది, వెనకాల విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్ అనేవి చాలా బాగా తెలుస్తుంది. లాస్ట్ షాట్లో వెంకీ గారు వచ్చే షార్ట్స్ కూడా వెనకాల బంగ్లా కూడా తెలిసిపోతుందా, మరి అంతెందుకు నార్మల్గా తీసేయచ్చుగా షార్ట్స్ అనే ఉపయోగం. కొంచెం ఈ ఎక్కడో మరి ఏదైనా మైనస్ అయిద్దా సినిమాలో అనేసి మనం మూవీ చూసిన తర్వాత చూద్దాం. ఎట్లా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అంటే ఆఫ్టర్ సంక్రాంతి వస్తున్నాం తర్వాత మన బాస్ అంటేనే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ అనిల్ రావిపూడి గారి కాంబో అంటే ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మరి సెకండ్ రిలీజ్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఒకవేళ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి హైప్ ఏమైనా పెరిగిద్దా అని చూద్దాం. బేసిక్గా ఈ ట్రైలర్ అయితే నాకు అంతగా ఎక్కలేదు, ఓకే పర్లేదు సోగా ఉంది అని అనిపించింది. బాస్ అయితే యాస్టిస్ సేమ్గా అయితే చాలా బాగున్నారు అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. అండ్
మరి కాస్త ఓకే చూద్దాం, మూవీ చూసి మాట్లాడుకుందాం, ఇప్పుడే మనం అంతగా మాట్లాడకూడదు. ఓకే, ఇది నా ట్రైలర్ రియాక్షన్ అండ్ అనాలిసిస్ అండ్ స్టోరీ పరంగానే కాస్త ఎలా ఉండిద్దో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.